అన్ని విద్యలు ఆయనకి దారిపోతారు. ఆయన ఇప్పుడు జిఎస్ఎం డ్రామాస్ అనే ఒక గ్రూప్ పెట్టుకొని నెలకి కనీసం 35-40 ప్రోగ్రాలు చేస్తాడు. మీరు అనొచ్చు నెలకు 30 కదా, 35-40 అట్లా చేస్తారు. ఒక్కొక్క రోజు 2 కూడా చేస్తారు. వాళ్ళు 365 రోజుల్లో 330 రోజులు పనిచేస్తారు వీళ్ళ గ్రూప్ అంతా కూడా. ఎక్కడ మన కళాకారులు ఎక్కడ అన్ని రోజులు పని దినాలు కలిగిన కళాకారులు నాకు తెలిసింది ఎక్కడ లేదు. నేను దాదాపు ఈ మధ్య 5 రాష్ట్రాలు తిరిగానే ఎక్కడ లేదు. ఒక రాయలసీమ మదనపల్లి ప్రాంతంలోనే 30 రోజులు ప్రోగ్రాం చేయగలిగిన సత్తా కలిగిన వాళ్ళు. వాళ్ళని మనం ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ఆ బాలుగారి కదా మాకేం సంబంధం అనకుండా మేము ఉంటాం, మీతో మేము నడవాలి, కళ కోసం మేము ఉన్నామని ప్రత్యేకంగా మన కోసం వచ్చినటువంటి చదువు మల్లికార్జున గారు వారిని కూడా స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మరొక శిష్యుడు, ఆయనకి డాడీ అని పిలుచుకునే శిష్యుడు కర్ణాటక రాష్ట్రంలోని చింతామణి గ్రామంలో ఉంటూ వీళ్ళంతా ఒక టీముగా తయారయ్యి ఈ కళను విస్తరించడానికి వాళ్ళు శ్రమనే కాదండి ఎంతో డబ్బును కూడా వెచ్చించారు. నాకు తెలిసి వాళ్ళు ఎంత డబ్బు పోగొట్టుకున్నారు. ఒక ఐడి కార్డ్స్ కోసం అని దాదాపు 2 లక్షల రూపాయలు ఆయన సొంతగా ఖర్చు పెట్టాడు సార్. ఇప్పటికి ఐడి కార్డు రాలేదు. అయినా కూడా ఏ రోజు కూడా నేను ఇంత డబ్బు ఖర్చు పెట్టాను, మాకు ఐడి కార్డులు మా శిష్యులకి నేను ఇప్పించలేకపోయానని బాధపడుతున్నారు తప్పితే నా డబ్బు పోయిందని ఆయన ఇంతవరకు నాకు అనలేదు. ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ జరిగినా కూడా ముందుండి కార్యక్రమానికి నడిపించేటువంటి ఆ గురువు గారి శిష్యుడైనటువంటి హెచ్ఎం శ్రీనాథ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా కోరుకున్నాం. ఈయన కర్ణాటక ఆరోగ్య కళారంగం కన్వీనర్గా కర్ణాటక అంతా ఆయన చూస్తారు. ప్రత్యేకంగా ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలుసు. అలాగే ఈ చదువు మల్లికార్జున గారి ట్రూపులో ప్రత్యేకంగా ఒక పాత్ర వేస్తూ వారికి కుడిపుదం ఎడమదంగా ఉంటూ పనిచేస్తున్నటువంటి వేణు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఇప్పుడు కొత్తగా గురువు గారి దగ్గర చేరినటువంటి శిష్యుడు చందు గారిని కూడా ఆ వేదిక మీదకి రావాలని కోరుకుంటున్నాం. వీరందరూ కూడా మన ముఖ్య అతిథి పొందూరు మండలం సిగడానికి సంబంధించినటువంటి ప్రముఖ రంగస్థల నటులే కాదు, కళా పోషకులు, కళాభిమాని. ఆయనకి కళే జీవితం. అలాంటి వ్యక్తితో నేను 2 రోజులు గడిపాను. 2 రోజులు గడపడం కాదు, వాళ్ళ భార్య ఆయన చేతి వంట తినిందో లేదో కానీ నేనైతే 2 రోజులు తృప్తిగా తిన్నాను. అలాంటి వ్యక్తి చిన్న లేదు పెద్ద లేదు అందరితో కలుపుకొని పోయి కళాకారుల పట్ల అమితమైన ప్రేమ కలిగినటువంటి ముల్లపూడి రామచంద్రరావు గారిని వేదిక మీదకి వచ్చి వీరిని గౌరవంగా సన్మానించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో ఆరోగ్య కళారంగం సంబంధించినటువంటి సెక్రటరీ ఉదయకాంత్ గారు, జీవన్ కుమార్ గారు, అలాగే బాలు గారు, మనోహర్ గారు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా తెలియజేసుకుంటూ ముందుగా రామచంద్రరావు గారి చేతుల మీదుగా నగిరిమల్లి ప్రసాద్ గారికి శాలువా, అలాగే సత్య గారు కూడా పైకి స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుకున్నాం. అలాగే శివ గారు, ప్రసాద్ గారిని సన్మానించవలసిందిగా రామచంద్రరావు గారిని కోరుకుంటున్నాం. అలాగే మొమెంటోని అందించవలసిందిగా శివకుమార్ గారిని, ఇమ్మికిరి శివ గారు అట్లంటే తెలుస్తుంది అందరికి, మొమెంటో అందించవలసిందిగా కోరుతున్నాం. అలాగే సర్టిఫికేట్ని ఉదయకాంత్ గారు అందిస్తారు. సర్టిఫికేట్ని కార్యక్రమంలో పాల్గొని అప్రిషియేట్ చేస్తూ చిన్న సర్టిఫికేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే చదువు మల్లికార్జున గారికి సేవతో సత్కరించవలసిందిగా ముళ్ళపూడి రామచంద్రరావు గారిని కోరుకుంటున్నాం. అలాగే మొమెంటోని ఆములూరి మనోహర్ గారు, మొమెంటోని ఆములూరి మనోహర్ గారు, అలాగే సర్టిఫికేట్ని మా మాస్టర్ గారు సుబ్రహ్మణ్య గారు వారిని అందించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మా ఆల్ ఇండియా కళారంగం కర్ణాటక కన్వీనర్ హెచ్ఎం శ్రీనాథ్ గారికి సేవలతో సత్కరించవలసిందిగా ముళ్ళపూడి రామచంద్రరావు గారిని కోరుకుంటున్నాం. .
అలాగే ప్రముఖ ఈవెంట్ ఆర్గనైజర్ సత్య గారిని మూమెంట్ అందించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే వినుకొండ గాయత్రి ఈవెంట్స్ ఆర్గనైజర్ బాబు గారిని సర్టిఫికేట్ అందించవలసిందిగా కోరుతున్నాం. అలాగే వేణు గారికి జీవన్ కుమార్ డీజే డీజేనా ఓజే ఓకే చాలా సత్కరిస్తున్నారు. అలాగే మూమెంట్ని పోగొట్టవలసిందిగా ఉదయకాంత్ గారిని కోరుకుంటున్నాం. అలాగే సర్టిఫికేట్ని మొదలు రామచంద్రరావు గారు అందిస్తారు. అలాగే నూతన కళాకారుడు చందు గారిని సత్కరించవలసిందిగా ముళ్ళపూడి రామచంద్రరావు గారిని సేవలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే సర్టిఫికేట్ని ఆమలూరు రంగయ్య మనోహర్ గారు సత్య గారు సర్టిఫికేట్ అందించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక చిన్న విషయం చెప్పేసి వీళ్ళని పంపించడానికి ట్రైన్ టైం ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కళాకారులందరూ కూడా మధ్యాహ్నం, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కళాకారులందరికీ కూడా మధ్యాహ్నం అలాగే రాత్రికి భోజనాలు ఏర్పాటు చేసినటువంటి సదుం మల్లికార్జున గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులకి శాలువాలు మరియు సర్టిఫికేట్లు ప్రదానం చేసినటువంటి గురువుగారు నగిరిమడి ప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ మొమెంటోస్ అన్నీ కూడా కార్యక్రమంలో ఎంతమంది ఉన్నారో అంతమందికి మొమెంటోస్ అందించిన వారు మన డీజే నెల్లూరు దగ్గుపేటి జీవన్ గారు, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఏ కార్యక్రమం తలపెట్టాలన్నా సహృదయం కలిగిన వ్యక్తులు లేనప్పుడు మనం ఏం చేయలేం. అలాగే ఈ కార్యక్రమానికి ఇంత కార్యక్రమానికి మన ప్రేక్షకులకు కూడా వాటర్ బాటిల్ సప్లై చేసినటువంటి వెంకటేష్ గారు సోదరుడు వారికి ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అంటే మిగతా వాళ్ళు చేయలేదని కాదు, వారు చేయాల్సిన వాళ్ళు చేశారు. ఎందుకంటే 3 రోజులు శ్రమ, వాళ్ళ శ్రమగాక వాళ్ళ ధనం కూడా వృధా చేసి ఈ రోజైతే ఒక ఇద్దరు ట్రైన్లో రావడానికి చాలా ఇబ్బంది. రాత్రి 11:30కి రావాల్సిన ట్రైన్ ఈరోజు 6 గంటలకు వచ్చింది. చూడండి 8 గంటల వాళ్ళు ట్రైన్లో ఎలా అనుభవించుంటారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. దీని గురించి ఒక 2 మాటలు మన నగిరిమడి ప్రసాద్ గారు మాట్లాడతారు. తర్వాత మళ్ళీ మన పాటలోకి వెళ్ళిపోతాం. సకల వృత్తి కళారంగం, ఆల్ ఇండియా కళారంగం బాలగంధర్వ 2 ఇచ్చేసినటువంటి ప్రముఖ కళాకారులకు మరియు పెద్దలకు, ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కళావందనలు సమర్పించుకుంటున్నాం. నేడు ఇంత కార్యక్రమం జరగటానికి ముఖ్యంగా మన ఎస్పి బాలసుబ్రహ్మణ్య గారి చరిత్ర చెప్పాలంటే ఎన్నో వేల పాటలకు ప్రాణం పోసి ఎంతో ఈ కళారంగానికి అభివృద్ధి చేసినటువంటి బాలు గారి చరిత్ర చెప్పాలంటే మన తరమగారు. కావున ఈ కార్యక్రమానికి వారి పనులు పక్కన పెట్టి మన ఆంధ్రప్రదేశ్ నుంచి నలుమూలల మరియు ఒరిస్సా నుంచి ఈ కార్యక్రమానికి ఏ రుసుము ఆశించకుండా మన మధ్య ఉన్నటువంటి మన సాటి కళాకారులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి కార్యక్రమానికి మా వంతు కృషి చేసి వారు పాడినటువంటి పాటలు పాడి వారికి ఇకలోక విడిచి పరలోకములో ఉన్న ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఆత్మకు శాంతి కళారంగమ తల్లి ద్వారా తెలియజేయాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎంతోమంది నలుమూల నుంచి వచ్చి వారి సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి
ఆల్ ఇండియా కళారంగం సకల వృత్తి కళారంగం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి డొనేషన్ ఇచ్చినటువంటి పేరు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరున మన ఆల్ ఇండియా కళారంగం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అయితే మా ఈ రాయలసీమలో ఏదైనా వర్ధంతి జరగాలంటే ముఖ్యంగా అక్కడ జరిగేది వారి చనిపోయిన ఎవరైనా కావచ్చు, 11 నెలలైనా, చనిపోయిన 11 రోజులైనా, సంవత్సరమైనా, 2వ సంవత్సరమైనా, 3వ సంవత్సరమైనా మొట్టమొదట చేసేది మా ఏరియాలో వారి పేరును వారికి తోచినటువంటి రుసుమునిచ్చి పొగిడించే కార్యక్రమాలు 100కి 90% ఉంటాయి. కాబట్టి ఆ విధంగానే మన అందరి తరపున, మన కళారంగం తరపున, మన కళారంగాన్ని ఎంతో అభివృద్ధి పరిచినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ఆత్మశాంతికి కళామ తల్లి ఇక్కడ తొంగి చూస్తున్నటువంటి ఆ యొక్క బాలు గారికి అక్కడ కూడా ఆ యొక్క పరమాత్ముడు ఆ లోకంలో కూడా మనశ్శాంతిని కలగజేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ కలవాలి. అయితే ఇక్కడ పాటలు పాడడానికి మ్యూజిక్ ఉంది. మేము పాడాలంటే వాయిద్యాలు చాలా అవసరం, అది అందరికీ మీకు తెలుసు. అయితే మీ అందరి కోరిక మేరకు